రావలెను. అలాగే మనిషి కుమారుడు పరిచారము చేయుటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రియముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చానని చెప్పాను. మొదటి వారు అనేకులు, కడపటి వారిగా ఉండడానికి కారణాలు ఒకటి అసూయ. నా తల్లి నాకు 10వ సంవత్సరం అప్పుడే ప్రభువుని తెలుసుకున్నాం. మేమందరం ప్రభువుని తెలుసుకున్నాం 10వ సంవత్సరం అప్పుడు. నాకు పెళ్ళయింది 23వ సంవత్సరం. ఎంత గ్యాప్? 13. తర్వాత ఇంకొక 13 సంవత్సరాల పైన మా అత్తగారు మార్పు చెందింది. నా పెళ్ళైన 13 సంవత్సరాల తర్వాత కొంచెం మార్పు వచ్చింది. అంటే మా అత్తగారి కన్నా ఎన్ని సంవత్సరాల ముందు చెప్పండి. అన్నీ వివరంగా చెప్పాను కదమ్మా. ఎన్ని సంవత్సరాలు? ఇసురుగా చెప్పండి. 13. మాస్టర్ అంటే పాఠాలు చెబుతున్నాడు. వరే ఎక్కడి దాకా ఎక్కిందిరా అన్నాడు. అయ్యో ఇంకా ఎంత ఉందండి అన్నాడు. ఇదేంట్రా ఎంత ఉండదండి? ఆ ఎలికి ఎంత చూస్తున్నాడు అక్కడ వాడు. ఆ ఎలికి అంతా లోపలికి వెళ్ళిపోయి తోకంటే ఇంకెంత ఉందండి. ఈ పాటలు పోయి ఎన్ని సంవత్సరాలు? 26 సంవత్సరాలు గ్యాప్. 26 సంవత్సరాలు నా తల్లి ముందున్నది. 26 సంవత్సరాల తర్వాత మా అత్తగారు. కానీ వీళ్ళిద్దరు ఎవరు ముందువారు, ఎవరిని కడపట్టేవారంటే మా అత్తగారే ముందుంటుంది. ఎందుకు చెప్పగలను? మా అత్తగారు చనిపోయినప్పుడు దేవదూతల సమూహం దిగింది. ఆమెను వాయుద్యములతో తీసుకుని పోయారు వాళ్ళు. నా తల్లికి అలాంటి భాగ్యం దొరకలేదు. పరలోక రాజ్యం వెళ్ళలేదని చెప్పట్లేదు, పరలోక రాజ్యం వెళ్ళిందని. కానీ నా తల్లి కన్నా నా అత్తగారికి ఎక్కువ స్థానం ఇచ్చినట్లుగా నేను గ్రహించగలను. ఎందుకు? ఆమెలో ఏమీ లేదు. నా తల్లిలో ఉన్నటువంటి అసూయ లేదు ఆమెలో. ఇంకేముందో తెలుసా? బోళాతనం వెంటనే మర్చిపోయేటువంటి స్వభావం, చిన్న బిడ్డ లాంటి స్వభావం. అది కావాలని ప్రభువే చెప్పారు. చిన్న బిడ్డ స్వభావం. చాలామంది ఏమండి అప్పుడే మనం ప్రార్థనకు రావచ్చు. నేను ఎప్పటి నుంచో ప్రార్థనకు వస్తున్నాను కదా, ఇన్ని సంవత్సరాలు నేను ప్రార్థన చేస్తున్నాను కదా, నేను మొదటి దాన్ని కదా, లేదా నేను మొదటి వాడిని కదా. నో, ఎక్కడది? దానికి తావులేదు. ఎక్కడ సీనియారిటీకి తావులేదు. ఎక్కడ నువ్వు భక్తిలో సీనియారిటీ కావాలి, యథార్థతలో సీనియారిటీ కావాలి, పవిత్రతలో సీనియారిటీ కావాలి, పరిశుద్ధతలో సీనియారిటీ కావాలి. నువ్వు మొదటి దానివో లేకపోతే మొదటి వాడు కడపడి స్థితి కాకుండా చూసుకోవడం నీ బాధ్యత. చూడండి, నా తల్లికి మా అత్తగారికి చాలా ఇచ్చేస్తూ నేను చూడగలిగాను. ఆమె భయపడి చూడండి, ఆమె మా చేతుల్లోనే ప్రాణం పోయింది. ఐజకు దర్శనంలో చూస్తున్నాడు. ఆమె చనిపోయే ముందు దూతలు పరలోక రాజ్యములో నుండి, ఆకాశంలో నుండి భూమి మీదకి దిగటం, ఈమెను తీసుకుపోవటం చూస్తున్నాడు వాడు. ఎవరికి దక్కింది అది కదా? నువ్వు మొదటి దానివే కావచ్చు, కానీ కడపడి స్థితిలోకి వెళ్తున్నావేమో నాకు తెలియదు. అసూయ, ద్వేషమా? నీకు బోళతనం ఉన్నదా? ఏమండి, చాలామంది క్రైస్తవులు అప్పుడే వచ్చినటువంటి వారు ఉంటారు, సేవలో పరుగులు తీసేటువంటి వారు ఉంటారు, అన్నిట్లో యాక్టివ్గా ఉండేటువంటి వారు ఉంటారు. అప్పుడు మనకి అసూయ కలగవచ్చు. ఏమని అసూయ? నేను సీనియర్, నేను ఎప్పటి నుంచో పాతుకున్నటువంటి మర్రి చెట్టు లాంటి దాన్ని, నేను మర్రి చెట్టు లాంటి వాడిని. నో, ప్రభు దగ్గరది అవకాశం లేదు. ప్రభు చూసేది నేను త్రాసులో నిన్ను తోచక నీవు తోగకపోతివి, నీవు త్రోగకపోతివి.
సీనియర్ అంటే ఎలా ఉండాలి? సీనియర్ అంటే ఒక వ్యక్తిని ఏమని క్రైస్తత్వంలోకి నడిపించాలి, ఒక వ్యక్తిని విశ్వాసంలో బలపరచాలి, ఒక వ్యక్తిని ఎవరి దేవుల్లో నడిపించాలి, ఒక వ్యక్తిని ముందుకి నెట్టేటువంటి వ్యక్తిగా ఉండాలి. అది సీనియర్టీ. సీనియర్టీ అంటే సీనియర్టీలో నీ భక్తిని పోగొట్టుకోకూడదు. వాళ్ళ తమ్ముడు గారు మనం నడిపించిన 3 సంవత్సరాలే లేక 2 సంవత్సరాలు తెలియదు నడిపించాం. వాళ్ళు బాప్తిసానికి సిద్ధపడ్డారు. సిద్ధపడి క్రొత్త బట్టలు కూడా తెచ్చుకున్నారు. ఈమెమన్నారో తెలుసా వాళ్ళతో? మీరు ఇప్పుడు కాదు వచ్చే సంవత్సరం తీసుకుంటారు కానీ బాప్తిసం, మిమ్మల్ని ఎవరు మోసుకెళ్తారు అక్కడికి, కాబట్టి ఈ సంవత్సరం వద్దు అన్నారు. వాళ్ళు ఆగిపోయారు, ఆయన చనిపోయారు. సీనియర్టీ ఏ సీనియర్టీ ఇప్పుడు చెప్పండి నాకు? ఒక సీనియర్టీ ప్రోత్సహించాలి, ఒక సీనియర్టీ బలపరచాలి, ఒక సీనియర్టీ ముందుకు నడిపించాలి. సీనియర్టీ జూనియర్టీగా అయిపోతావు, జాగ్రత్త. అది కూడా నేను బాప్తిసం ఇస్తే ఆయనకి నాకు ఎంతో తృప్తినిచ్చేది. దేవుని యొక్క సన్నిధిలో ఏది సీనియర్టీ? సీనియర్టీ అంటే ఒక వ్యక్తిని ఎవరి కష్టమైన మోసుకెళ్ళేది, ఒక వ్యక్తిని. ఎంతమందిని సద్ది మూటలు మోసుకెళ్ళినట్టు మోసుకెళ్ళాం. రేవులో 2 కాళ్ళు లేని పండు యొక్క తల్లిని మోసుకుని వెళ్ళాం. ఒక కాళ్ళు లేని తాతయ్యని మోసుకెళ్ళాం. రేపల్లో మోసుకుని వెళ్ళాం. ఎంతమందికి మోసుకుని వెళ్ళి మన పిల్లలు బాప్తిసం ఇచ్చారు. ఆయన మరి బరువా మాకు? నో, నీకు వచ్చే అత కాదు. దేవుని యొక్క సన్నిధిలో నీ సీనియర్టీ అంటే ఒక వ్యక్తిని నువ్వు విశ్వాసంలో బలపరచాలి, ఒక వ్యక్తిని విశ్వాసంలో స్థిరపరచాలి, ఒక వ్యక్తిని విశ్వాసంలో వారిని ముందుకు నెట్టేటువంటి పరిస్థితి రావాలి. ఏది సీనియర్టీ? నేను సీనియర్ని అయితే ఎలా ఉండాలి? సీనియర్కి తగినట్టుగా నేను జీవించాలి, లేకపోతే నేను జూనియర్ని. చూడండి, భక్తి అనేది దేవుని యొక్క సన్నిధిలో మనము నేర్చుకుంటే దేవుడు నేర్పిస్తాడు. ఎంత భక్తి అయినా నేర్పిస్తాడు ఆయన. భక్తికి దరి దాపులు ఉండవు. దాని లోతు ఎంతో ఎవరికి తెలియదు, దాని ఎత్తు ఎంతో ఎవరికి తెలియదు, దాని ఎడల్పు ఎంతో ఎవరికి తెలియదు. నువ్వు సత్య వరకు నేర్చుకునేదే భక్తి. నేను సత్య వరకు నేర్చుకునేదే భక్తి. ఈ దినము కూడా నాకు నేర్చుకునే మైండ్ ఉంది, లేకపోతే ఇలాంటి బోధలు రావు. దేవుని యొక్క వాక్యములో మనం సరైనటువంటి రీతిలో మనం భక్తి చేయాలి. నువ్వు ఏ టైంలో వచ్చినా నువ్వు బాల్య దశలో రావచ్చు. ఒకవేళ బాల్య దశలో రావచ్చు నువ్వు ప్రభు దగ్గరికి. ఇక్కడ ఎన్ని సమయాలు చెప్పాడు? 1 6 గంటలకి, 9 గంటలకి, 12 గంటలకి, 3 గంటలకి, 5 గంటలకి, 5 దశలో చూపించాడు. దీన్ని మనం పోల్చుకుంటే మొదటి దశ బాల్యకాలంలోనే మన పిల్లలకి భక్తి ఇవ్వచ్చు. ఈ బాల్యకాలం నుండి వృద్ధాప్యం వరకు భక్తి చేయాలి. రెండవది 9 గంటలంటే మంచి యవన ప్రాయంలో నేను పట్టుకోవచ్చు. ఈ యవన కాలంలో నుండి నీ చివరి పోయే వరకు నువ్వు భక్తి చేయాలి. కూలెంత? ఒకటే, కూలి మారదు. దేవుని కృప మీద ఆధారపడి ఉన్నది. కృపా యేసుని కృపా ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా. ఏమండి, దేవుని యొక్క కృప ఏమవుతుంది? 1 బాల్యకాలం అవ్వచ్చు, 2వది యవన దశ అవ్వచ్చు, 3వది ఏమంటే నడి వయస్సు అవ్వచ్చు, 4వది వృద్ధాప్యం వయసు అవ్వచ్చు. ఎన్ని దశలైనా ప్రభు నిన్ను పట్టుకోవచ్చు. కానీ నువ్వు పిలిచినటువంటి ఆ దశలో నువ్వు భక్తి చెయ్యాలి. రేపల్లలో సదాశివరావు అని ఉన్నాడు, మన మురళి వాళ్ళ అన్నయ్య. ఆయన యేసు ప్రభు అంటే ఎంత శత్రువు అంటే చెప్పలేనంత శత్రువు. వాళ్ళ ఆవిడ ఆయనకి తెలియకుండా బాప్తిసం తీసేసుకుంది. ఆమె మీద కారాల మీద నూరే పిల్లల్ని బాగా, ఒక పిల్లోడు మారాడు, ఆయన మారాడని బాగా పెద్ద తిట్లు తిట్టేవాడు. మార్చినోడిని, పాస్టర్ని,
బాప్తీసం ఇచ్చినోడిని తీసుకున్న వాళ్ళని పిచ్చి దట్టులు తిట్టేవాడు. చివరి దశ, ఆయన టైం అయిపోయింది. మురళి అన్నాడు, మా అన్నయ్యకి బాగోలేదయ్యా, వెళ్ళి చూసొద్దాం, కొంచెం ప్రార్థన చేసి వద్దాం రమ్మన్నాడు. వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆయన ఎక్కడ చూడంగానే నా కన్నులంటే నీళ్లు గారటం ప్రారంభమైంది. ఆయన పడుకునున్నాడు, బాగోలేదు, మాట్లాడే పరిస్థితి లేదు. వెంటనే వెళ్ళి ఆయన నెత్తి మీద అలాగ చేయి పెట్టి ప్రార్థన చేస్తుంటే ఒక్కసారిగా విషం పాము కనుక పడగెత్తి బుస్సు కొడితే ఎలా కొడుతుందో అలా చేశాడు. కోపంతో రౌద్రంతో చూశాడు. ఆయనతో నాకు 20 సంవత్సరాలు 25 సంవత్సరాల నుంచి ఎరుగున్నాను కాబట్టి ఆయన తత్వేంటో నాకు తెలుసు. ఒక విష పురుగులాగా, ఒక విషపాములాగా చూశాడు. చూసిన తర్వాత నా కళ్ళంటే కన్నీరు ఉంది. ఏమీ లేదండి, ప్రార్థన చేద్దాం, దేవుడి కార్యం చేస్తాడు అన్న. తను తమాయించుకుని సరే చెయ్యాలి, నోటి మాటలే సైకే చెయ్యాలి చేసి అలాగూ 4 సార్లు ప్రార్థన చేసిన తర్వాత పడిపోయినటువంటి వ్యక్తి, చచ్చిపోయేటువంటి వ్యక్తి దేవుని దయ వల్ల లేచి కూర్చున్నాడు. లేచి కూర్చుని ఇక మందిరానికి రావడం ప్రారంభించాడు. చివరి దశ, మందిరానికి వచ్చాడు. మందిరానికి వచ్చిన తర్వాత ఏమండి మరి బాప్తీసం తీసుకుంటారా అని అడిగాను. వాళ్ళ భార్య కూడా అడిగింది. తీసుకుంటానయ్యా, నేను ఎప్పటి వరకు ఉంటానో తెలియదు, తీసుకుంటానన్నాడు. తీసుకెళ్ళాం. రేవులో అద్దరికి కూడా రానంటే ఈదన్నే బాప్తీసం ఇచ్చేసి పంపించేసి ఇచ్చిన 3 నెలలకే చనిపోయాడు. చప్పట్లు కూడా దేవుడికి చనిపోవడం కొరకు చప్పట్ల. నేడే రక్షణ ఆనందం పొందండి, యేసు ప్రేమను కనులారా చూడండి. నేడే రక్షణ ఆనందం పొందండి, యేసు ప్రేమను కనులారా చూడండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆనందం పొందండి, యేసు ప్రేమను కనులారా చూడండి. సమయము లేదండి, సాకులు మానండి, పశ్చాత్తాపములై నా ప్రభునే చేరండి. సమయము లేదండి, పాపులై నా ప్రభునే చేరండి. హల్లెలూయా 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 హల్లెలూయా. నేడే రక్షణ ఆనందం పొందండి, యేసు ప్రేమ. హల్లెలూయా. ఇదేంటి కొత్త భాష అనుకుంటున్నారా? దేవదూతల భాష. దేవుని యొక్క సన్నిధిలో ఏమండి దేవుని యొక్క సన్నిధిలో చూడండి, 3 నెలలు బాప్తీసం తీసుకున్న తర్వాత సిద్ధపడి పరలోక రాజ్యానికి వెళ్ళిపోయాడు. తన పాపాలు ఒప్పుకున్నాడు, పశ్చాత్తపడ్డాడు. ఎంత క్రీస్తుకి విరోధి! 3 నెలల్లో సంవత్సరం లోపల బాప్తీసం తీసుకుని రక్షణ పొంది పరలోక రాజ్యంలో ఉన్నాడంటే అది ఏ టైం? దీనిలో చెప్పండి. లాస్ట్ గంట 5 గంటలకే సిలువలో 2 దొంగల్లో లాస్ట్ గంట రెండో దొంగ చివరి సిలువలో 1 గంటలోనే మారు మనసు పొంది పైకి వెళ్ళిపోయాడు. నేడు నాతో కూడా నీవు పరదేశులో ఉందుగాక. మొదటివారు కడపటివారు మొదటివారుగా ఉండకూడదు. జీతం ఇచ్చేది ఆయన, పుచ్చుకునేది మనం. ప్రతి వారికి వారి వరుస క్రమంలో ఏమండి వారికి దేవుడు అనుగ్రహించేటువంటి కృపలో ఏమండి 1 కొరింథీ 15:8 త్వరగా సహాయం చేయండి. 1 కొరింథీ 15:8, 9, 10.
చూడండి ఇక్కడ ఏమన్నాడు అపోస్తలుడైన పౌలు చెబుతున్నాడు, అందరికీ కడపట ఆ కాలమందు పుట్టినట్లున్న నాకు. ఏం వాక్యం అండి ఇక్కడ? పౌలు చెబుతున్నాడు ఏమని? అందరికన్నా, అందరికీ కడపట ఆ కాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను. ఏలయనగా నేను అపోస్తలులందరిలో ఏవాడంట? తక్కువ వాడను. పౌలు తక్కువ వాడే కానీ దేవుడు ఎక్కువగా వాడుకున్నాడు. మీకు తెలుసు లేదా? ఏస్తున్నాడు పౌలు. అందుకని నేను తర్వాత పుట్టిన నాకు ఏమని? ఏలయనగా నేను అపోస్తలులందరిలో తక్కువ వాడను, దేవుని సంఘమును హింసించున్నందున అపోస్తలుని అనబడుటకు యోగ్యుడను కాను. అయినను నేను ఏమై ఉన్నాను అది నా దేవుని కృప వలనే అయ్యున్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు. కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడితే, ఏం కావాలి నీకు ఇప్పుడు? దేవుడు చెప్పండి, ఎక్కువగా ప్రయాసపడాలి. నీ టైం అయిపోయారు. ఎక్కువగా ప్రయాసపడరా బాబు అంటే బొక్క బాబు పడుకొని ఇటు పడుకొని అటు పడి మంచం మీద దొల్లాడితే వచ్చింది నీకు. చెప్పండి. బుధవారం శనివారం రెండురా బాబు, రెండయ్యా ఎంత కొట్టుకుని ఆడ అట్టాగే మోగుతాడు, నేను ఇట్టాగే ఉంటాను. ఉండు తెస్తాడైనా. మంచం మీద పడుకోవటం నీకు ఇష్టమా? పడుకోబెడతాడు ఒక సంవత్సరం పాటు మంచంలో. పడుకుంటావా? హాయిగా పడుకో. దేవుని యొక్క సన్నిధిని దేవుని యొక్క సన్నిధిలో నువ్వు భక్తి చేయాలి. ఏమన్నా ఇక్కడ ఏమంటున్నాడు? దేవుని కృప వల్లనే అయ్యున్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు. కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాను, నాకు తోడయ్యున్న దేవుని కృపయే. అది నీతో పాటు దేవుని కృపను ఉంటుంది. నువ్వు మంచం మీద పడుకుని డొల్లాడితే నీకు కృప వస్తుంది అనుకున్నావా? మంచం మీద పడుకుని డొల్లాడితే. నాకు ఒకడప్పుడు ఒక మనసు వస్తుంది. ఈ మనసుకి మీ దగ్గర ఆధారం ఉందేమో నాకు తెలియదు. మనిషి రోగిష్ఠుడై ఒక 6 నెలలు లేదా 3 నెలలు మంచం మీద పడుకుంటే ఏమైపోద్ది? లెగవలేడు. ఎలాగ పడుకుంటాడు అనుకోండి, ఏమవుద్ది చెప్పమ్మా? స్ట్రక్ అయిపోతుంది. అది కరెక్ట్ కాదు. ఏమవుద్ది? కాళ్ళు కలుపుతాడు, చచ్చిపోడు. కాళ్ళు చేతులు కలుపుతాడు, చచ్చిపోడు. ఏమవుద్ది? ఏమైంది నీ భర్తకి? వెనకాల ఏమైంది? పుళ్ళు పడతాయి, పుళ్ళు బాండి పడతాయి వెనకాల. దానిలో నుండి పురుగులు బయటకు వస్తూ ఉంటాయి. మంచం మీద ఒక 6 నెలలో 3 నెలలో అలాగే పడుకుంటే ఏమవుతాయి? ఈపి మీద 2 రూపాయల బిళ్ళంత సైజులో ఏమొస్తాయి? మచ్చలు పడి, పుళ్ళు పడి, దానిలో నుండి కొందరికైతే పురుగులు బయటకు వస్తూ ఉంటాయి. అందుకని ఎప్పటికప్పుడు డ్రెస్సింగ్ చేస్తూ ఉంటారు. మరి చిన్న పిల్లవాడు పుట్టంగానే 6 నెలలు పుట్టాడు, అట్టాకి పడుకుంటానికి ఆడికేమైనా పడుతున్నాయా? అసలు ఏంటి తేడా? నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. దేవుని అద్భుతం. ఏమండి, చిన్న పిల్లలాగా ఇప్పుడు నువ్వు పడుకోవాలని చూస్తున్నావా? ఈ మీద రంధ్రాలు పడితే జాగ్రత్త. నువ్వు పడుకోలేవు, వెనక్కి ఎప్పుడు పడుకోలేవు. స్వరమంతా పోయాక పాడాలని ఉంది ఒక పాట, వినిపించుచున్న కేకనాకు ఒక కేకనాకు హృదయారణ్యములో నీ పుట్టిన సమయములో. ఏమండి, ఏంటి స్వరమంతా పోయాక నువ్వేం చేస్తావు? ఏమండి, ఒక ఆమెనంట ఎప్పటి నుంచో ప్రభువుకి, ఒక ఆయన్ని ఎప్పటి నుంచో ప్రభుని ఆయన అడుగుతున్నారంట, అయ్యా ప్రార్థనకి రండి బ్రదర్, ప్రార్థనకి రండి బ్రదర్, ప్రార్థనకి రండి బ్రదర్, దేవుడు గొప్పడు అంటే ఆయన అన్నంట, ఆయన నడిపించుకున్నప్పుడు వస్తా, ఆయన నడిపించుకున్నప్పుడు వస్తా.
ఏమైంది? కొన్నాళ్ళకి కాలు చేయి రెండు పడిపోయి రెండు చచ్చిపడిపోయి ఈడుస్తున్నాడు. మూతి పక్కే పోయింది, మూతి పక్క అన్నట్టు ఏమైంది? అప్పుడు నడిపించుకొస్తున్నారు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా మన విడువడు, అడుగులు తడబడినా అడుగులు చేయి పట్టి వెన్ను కట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను కట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నిన్ను విడువడు. ఎప్పుడు నడిపించాడు చెప్పండి? ఏమండి? నడిపించుకున్నప్పుడు వస్తా అంట. కాలు చెయ్యి అన్నీ బాగుండంగా వచ్చి యేసయ్య నామము శక్తిగా నామని పాట పాడితే రెండు చేతులు రెండు కాళ్ళు ఆయన సన్నిధిలో యాక్టివ్గా ఉండి పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తే ఎంత ఆరోగ్యం అండి. ఆయన నడిపించుకున్నప్పుడు వస్తానన్నాడు. ఈ లోపు కాలు చెయ్యి మూతి మూడు పక్కకి పోయింది. ఇప్పుడు నడిపించుకొస్తున్నాడు. ఇటొకళ్ళు పట్టాను. రా జగన్ అయ్యా ఇప్పుడు పాత్ర గారు పోయింది అయ్యా పోయింది. అంత నీకు రోగమా? అన్నీ బాగున్నప్పుడు రావచ్చు. అన్నీ బాగున్నప్పుడు దేవుని సన్నిధిని అనుభవించు, దేవుని స్తుతించు, ఆరాధించు, గణపరచు. ఆయన్ని మనం ఎంత గణపరిస్తే దేవుడు అంత గణపరుస్తాడు. నన్ను ఒక మీటింగ్లో యేసన్న గారి మీటింగ్లోనంట, ఆ మీటింగ్లో యేసన్న గారి మనిషి ఇంకో మీటింగ్కి వెళ్ళింది. ఈ యేసన్న గారి మీటింగ్లో వాళ్ళకి ఏంటి అలవాటు చెప్పండి? ఏంటి అలవాటు? హల్లెలూయా అనే అలవాటు. మనకి ఉండదు, కానీ అంతలో తప్పులేదు. బైబిల్లో ఏది తీసేయడానికి నేను ఒప్పుకున్న భాషలు కూడా గౌరవించాల్సిందే, మనం తప్పులేదు. కాబట్టి ఇప్పుడు ఈ ముసలం మీద కూర్చుందంట. కూర్చుని నేను వాక్యం చెబుతున్న ప్రతిదానికి హల్లెలూయా అని ఆగేస్తున్నాడు. ఈ పాస్టర్ గారు అన్నాడు, ఒరే లేని పని తగలడం లేని దీన్ని ఈమెను బొమ్మాయి నోరు మూసి అన్నాడు. అన్నా కానీ మా పట్ల ఈ గుర్తులేక వచ్చినప్పుడు హల్లెలూయా అని కేకలేస్తున్నాడు. హల్లెలూయా అని కేకలేస్తుంటే ఇద్దరిని పంపించబోయి దీన్ని బయటికి మోసుకెళ్ళండి అన్నారండి. అనేటప్పుడు ఉప్పు బస్తాలాగా ఇద్దరు చేతులు కట్టుకుని దాని మీద ఇద్దరిని కూర్చోబెట్టుకుని ఇలా పట్టుకెళ్తానంట. ఆ భుజం మీద చెయ్యి, ఈ భుజం మీద చెయ్యి ఇట్లా పట్టుకెళ్తున్నానంట. పట్టుకెళ్తున్నా అంటుందండి హల్లెలూయా హల్లెలూయా అంటున్నా. ముసలు నన్ను నోర్మి అన్నారంట. ప్రభా నాకు 2 గాడిదలు ఇచ్చావయ్యా, నన్ను మోసుకెళ్ళడానికి నీకు వందనాలయ్యా, నీ స్తోత్రాలయ్యా అంటున్నాను. ఎవరు ఇది మోసుకెళ్ళేవాడు? గాడిద. హల్లెలూయా అంటున్నా తప్పులేదు. దేవుని యొక్క సన్నిధి అక్కడేముంది? దేవుణ్ణి స్తుతించుడి, ఆరాధించుడి, గణపరచుడి. నన్ను గణపరచు వారిని నేను గణపరచెదను. చూడండి, ఇక్కడ పౌలు గారు కడపటి వచ్చారండి. చూడండి, నేను భక్తి చేసేటప్పుడు నాకన్నా సీనియర్లు చాలామంది ఉన్నారు అక్కడ. ఒక ఆయన ఉండేవాడు, కళ్ళు మూసుకుని వాక్యం చెప్పేవాడు, చాలా సీనియర్. మొత్తం బైబిల్ మొత్తం కంఠం పాఠం. ఏమండి, ఆయన పాటలు పాడేవాడు, ప్రసంగాలు చేసేవాడు, వాక్యం అందించేవాడు. ఏమండి రైట్ హ్యాండ్గా మా గురువు గారిని ఎక్కడికైనా సైకిల్ మీద బడులేవో జనాల్లో సైకిల్ మీద ఎక్కించుకొని తీసుకెళ్ళిపోయాడు. ఇలాంటి వారు దేవుడు వాళ్ళందరూ మన స్థానంలో ఇప్పుడు లేరు. ఎవరు? నాకన్నా ముందు 10-15 మంది సీనియారిటీ కలిగిన వారు ఉన్నారు. ఒకరోజు మంచి వర్షంలో నేను మారు మనసు పొందిన క్రొత్త సంవత్సరం ఏమవుతామో, 2 ఏళ్ళు ఏమవుతాయి, లేకపోతే ఇంక పైన అయిందేమో. 3 బిడ్డలు ఉన్నారు అప్పుడు, 4 ఏళ్ళు ఏమవుతాము. ఏమండి, ఈ పిల్లల్ని వేసుకుని ఒకే ఒక కోడికి ఉంది మాకు. ఆ ఒక్క కోడికి వేసుకుని ఫుల్ వర్షం. 8 గంటలకి ప్రార్థన, శనివారం ఉపవాస ప్రార్థన 8 గంటలకి. నా భార్య, ఇద్దరు అనుకుంటా పిల్లలు, ఐజాక్ ఇంకా పుట్టలేదు అనుకుంటా, తెలియదు అంతగా. ఆ 2 పిల్లల్ని వేసుకుని నా భార్య
ఏమని ఒకే కొడుకులో ఎవడొకడు టవల్ కప్పుకొని ఆ బిడ్డలు వేసుకొని వెళ్ళిపోయాం. ఏ వర్షం, మామూలు వర్షం కాదు, ప్రచండమైనటువంటి వర్షం. ఈదురుగా తిట్టు లంపకే కుట్టినట్టు కొడతాం. అలాంటి టైంలో ఆపటిని గుడిగేసుకున్నాం, పిల్లల్ని తీసుకున్నాం, టవల్ వేసుకున్నాం, వణుక్కుంటూ వెళ్ళిపోయాం, మందిరంలోకి వెళ్ళిపోయాం. పాస్టర్ గారు అన్నాడు, ఏమయ్యా రాకుండా ఉంటే బాగుండేది కదా, పాపం పిల్లల్ని తీసుకున్నాను. రాయనన్నారు. లేదండి శనివారం ప్రార్థన రావాల్సింది. అక్కడికి వెళ్తే ఎవరన్నా వచ్చారంటే ఎవరు ఒక్కళ్ళు రానా, నేను నా భార్య నా పిల్లలు తప్ప ఇక రెండో వాళ్ళు అనేది నేను. ఆ పాస్టర్ గారు ఇంట్లో ఉండేవాళ్ళు, ఇంకెవరు లేదు. వాళ్ళు కూడా ఇంట్లో వాళ్ళు అందరూ కూర్చునేవాళ్ళు కాదు, ఏదో నలుగురు ముగ్గురు కూర్చునేవాళ్ళు. తర్వాత ఆదివారం ప్రసంగం చేశాడు. నిన్నగాక మొన్న వచ్చినటువంటి వీళ్ళు జోరుని వర్షంలో వచ్చారు, మీరు కనీసం ప్రార్థన కూడా విశ్వాసం లేనటువంటి వారులని ప్రసంగం చేసినప్పుడు ఆ ముందున్నటువంటి 15 మంది మా మీద ఎంత అసూయపడ్డారో నాకు తెలుసు. ఏమంటారు, కొత్త చీపిరి ఏదో సాంగ్ చేస్తారు, నాకు అంత ఐడియా లేదు. కొత్త చీపిరికి ఏంటో అంటారు తెలుసా? మీకు ఇక్కడ వాడరు, నేను మీ ఇళ్ళ దగ్గర వాడతాను, నాకు తెలుసు. ఇక్కడ వాడు అమాయకులు, అబ్బో ఎంత అమాయకంగా నటిస్తారో చెప్పలేము. చూడండి, వాళ్ళు చాలామంది అసూయపడ్డారు. దేవుడు వాళ్ళ కన్నులు ఎదుట దేవుడు నన్ను పైకి లేపారంతే. ఎందుకు? ఆయన చూసింది ఏంటి? దేవుని మందిరమును కాపాడగలిగిన బాధ్యత నీకు ఇవ్వాలంటే, ఆ అర్హత నీకు ఇవ్వాలంటే నీ దగ్గర అది ఉందా? కాపాడగలిగిన కెపాసిటీ ఉందా? అది దేవుడు చూసి. కాపాడగలిగినోడు ఎప్పుడు తగతగలాడిపోతాడు, ఆరాటపడిపోతాడు. దేవుని కొరకు పరుగులెత్తుతారు, దేవుని రాజ్యము కొరకు ఎంపర్లాడతారు, దేవుని కొరకు అవమానపడతారు, దేవుని కొరకు నిందలు పడతారు, దేవుని కొరకు దెబ్బలు తింటారు, దేవుని కొరకు తమ ప్రాణం పెడతారు. అది అలాంటి వాడు కావాలి. దేవునికి ఎవరు కావాలి? అలాంటి వాళ్ళు కావాలి. దేవుడు చివరి టైంలో, దేవుడు నిజంగా మన దోనేపూడి సత్యనారాయణ గారు కూడా ఆయన చూస్తేనే భయంగా ఉండేది. ఒక రకంగా బొట్టు పెట్టుకుని వచ్చేవాడు, హోందాగా ఉండేవాడు. చాలా మన దగ్గరికి వచ్చినట్టు చాలా సింపుల్ అయిపోయాయి, చాలా హోందాగా ఉండేవాడు. పాత మందిరం ఉండగా ఆయన వచ్చినప్పుడు వాళ్ళ అక్కగారి మాటిని ఒకసారి వచ్చి ప్రార్థన చేయించుకునేవాళ్ళు. ఆయన ప్రార్థన చేయటమే కొంచెం భయంగా ఒక రకంగా ఉండేది. అంటే ఆయన పేసులోనే ఒక రకమైనటువంటి ఒక రకమైనటువంటి ఉండేది ఆ మొక్క కవి. కానీ చూడండి, దేవుడు ఆయన్ని ఐసీలో పెట్టించి ఆయన్ని చిన్న పిల్లవాడిగా చేసి, ఎవడు మన దగ్గర దాదాపు 3 సంవత్సరాలు ఏమో ఉన్నారు. 3 సంవత్సరాల్లో పరలోక రాజ్యం దొరికింది. చప్పటి దేవుని ఎంతండి? 3 సంవత్సరాలు. చివరి 3 గంటల వేళప్పుడు వచ్చాడు. చివరి 3 గంటల వేళ వచ్చాడు. ఒకే కూలి దొరికింది. నువ్వు ఏ కూలిలో ఉన్నావు, నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? చూడండి, దేవుని యొక్క సన్నిధిలో గంట మాత్రమే పూర్తి రోజు కూలి దొరికింది వారికి. నువ్వు కొద్ది కాలం భక్తి చేసిన, ఎక్కువ కాలం భక్తి చేసిన, కానీ మనము దేవుని యొక్క సన్నిధిలోనే ఉండాలి. 23వ సంవత్సరంలో ప్రభుని, 24వ సంవత్సరంలో ప్రభు దగ్గర మారు మనసు పొందాను. 11వ సంవత్సరంలో ప్రభుని తెలుసుకున్నాను. 24వ సంవత్సరం మారు మనసు పొందాను. నేటి వరకు చెయ్యి అలాగే ఉందన్నది. అలాగే ఉండాలి. మొదటి వారు కడపటి వారిగా మారకూడదు. విశ్వాసంలో నీవు వీరులుగా ఉండాలి. దేవుని యొక్క రాజ్యం కట్టుటలో మత్తయి సువార్త 21:43 త్వరగా నేను ముగించేస్తాను. చూడండి ఇక్కడ, కాబట్టి దేవుని యొక్క రాజ్యము మీ యొద్ద నుండి, ఏది కడపటి వారిగా ఎప్పుడైతే మనం మారిపోతామో అప్పుడు దేవుని యొక్క రాజ్యము మీ యొద్ద నుండి
అంటే మీ యొద్ద నుండి తీసివేయబడి దాని ఫలమిచ్చు జనులకు అది ఎవరికి? మొదటివారు కడపటివారయ్యాడు, కడపటివాడు మొదటివాడు అయిన వాడికి ఇచ్చేస్తాండి. దీన్ని తీసుకెళ్ళి సంతోషమా? నీకు ఆనందమా? నీ ఆస్తంతా కోల్పోవడానికి ఆనందమా? దేవుని యొక్క కృపలను కోల్పోవడానికి ఆనందమా? దేవుని కోసం శ్రమపడి ప్రతి వారికి కూడా ఆయన ప్రతిఫలం ఇచ్చును. మత్తయి సువార్త 5, 11, 12 ఏమని చెబుతున్నాడు ఆయన? దయచేసి సహాయం చేయండి. 5వ అధ్యాయం మత్తయి సువార్త 11, 12 చూడండి. ఇక్కడ ఏమన్నాడు? నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము. అది మనకు కావాల్సింది. పరలోకమందు మీ ఫలము అధికమగును. 10:40 ఏమన్నాడు అక్కడే? మత్తయి సువార్త 10వ అధ్యాయం 40వ వచనంలో ఫలం ఇచ్చే దేవుడు మనకి రెడీగా ఉన్నాడు. ఆయన ఫలం ఇచ్చే దేవుడు. 10:40 ఏమండి? మిమ్మల్ని చేర్చుకొనివాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకొనివాడు నన్ను పంపిన వాడిని చేర్చుకొనును. ప్రవక్తని చేర్చుకొనివాడు ప్రవక్త ఫలము పొందును. నీతిమంతుని చేర్చుకొనివాడు నీతి ఫలం పొందును. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒక గిన్నెడు సన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చును, వాడు తన ఫలము పోగొట్టుకోండి మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుని ఫలమిచ్చే దేవుడు, మనుషులు కాదు. నేను ఎవరికి ఫలం ఇవ్వలేను, నా యేసయ్య ఫలం ఇస్తాడు. ఫలం ఇవ్వడానికి అర్హత కలిగినటువంటి భక్తి నీ జీవితంలో ఉందా లేదా? ఫలము పుచ్చుకోవాల్సినటువంటి ఏమండి పరిస్థితి నీ దగ్గర ఉన్నదా లేదా అనేది నువ్వు కలిగి ఉండాలి. 16వ అధ్యాయం 27 వచ్చిన మత్తయి సువార్త 16:27 త్వరగా చూడండి. ఇక్కడ ఏమన్నాడు? మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ కలిగిన వాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవరి క్రియలు చొప్పున వానికి ఫలమిచ్చును. ఫలమిచ్చే దేవుని దగ్గరికి వచ్చావు, నువ్వు ఫలం తీసుకుంటావు. ఆ ఫలం కొరకు నువ్వు వెయిట్ చేయాలి. నువ్వు ఎక్కడ అప్ అండ్ డౌన్ అయిపోతే నీ జీవితంలో నీ భక్తిని అంతా పోగొట్టుకుంటే నీకు మిగిలేది ఏముండదు. 1 కొరింథీ చివరగా 3వ అధ్యాయం జీతం పుచ్చుకునేది నువ్వు జీతం పుచ్చుకుంటావు. జీతం ఇచ్చేది దేవుడు. దేవుడు జీతం ఇచ్చేటువంటి వాడు. ఎవరితో ఉచితంగా దేవుని సేవ చేయించుకోడు ఆయన. నువ్వు ఏ చిన్న కార్యం చేసినా ప్రభు సన్నిధిలో ఆయన జీతం ఇచ్చును. ఆయన నీకు జీతం ఇచ్చును. జీతం ఇచ్చేటువంటి దేవుడు. ఏమంటున్నాడు? నాటువాడును ఎవరు నీళ్లు పోయేవాడును ఒకడే. ప్రతి వాడు తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకొనును. తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకొనును. వద్దా ఈ జీతం? జీతం లేకుండా రోడ్ల మీద ఖాళీగా తిరుగుతున్నావా? దేవుని యొక్క టైం. ఎంతమంది ఉద్యోగస్తులు ఏమండి 6 గంటల వరకు జాబులు చేసి 6 గంటల నుంచి బయటకు వచ్చి దేవుని సేవ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దేవుని సేవలో తోడ్పడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ప్రార్థన చేసేటువంటి వారు ఎంతమంది ఉన్నారు? నీలాగా రోడ్ల మీద తిరగట్లేదు, నీలాగా ఇంటి దగ్గర డొల్లాడతలేదు. ఎలాగున్నారు? చీకటి పడిన తర్వాత నువ్వు పొలంలో పనిచేస్తావా? ఎంత బుద్ధిహీనత అండి, ఎంత బుద్ధిహీనత. నువ్వు ఎలాగున్నావంటే వాగితే వాక్కుని నాకే దేనికిలే. కప్పలన్నీనంట బండ కింద ఉన్నాయంట, ఉతికే బండ కింద. ఒక కొత్త కప్పు వచ్చి చేరిందంట దాని కిందకి. ఏరితే పైన టపా 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 బట్టలు చూస్తుంటే ఇది గుండెలు కొత్త కప్పకేంటి గుండెలు ఎదిరిపోయి అమ్మో 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 అంటుందంట. పాత ఏంటంట వచ్చాయి 4 దెబ్బలేసి ఆడిపోతాడు. ఊరికే మేము అందరం మేము కూర్చో కూర్చో అని. నీ భక్తి కూడా అంతే. నువ్వు బాగుపడి ఒకడు బాగుపడినావు. నువ్వు భక్తి చేయవు, ఒకడు భక్తి చేయలేవు. ఎవరి నీ సీనియారిటీ ఒకరిని బలపరిచేదిగా లేదు, దిగదార్చేదిగా ఉంది. నీతో ఉన్నటువంటి వారు కూడా బలహీనలు అయిపోతారు. నీతో ఉన్నటువంటి వారు కూడా బలహీనలు అయిపోతారు. వారు బలపడి బలర్జులుగా మారుతాయి. అందుకనే దేవుని యొక్క వాక్యంలో ఏమని జీతం ఇచ్చేది ఆయన 14వ వచనం
గంటలకి, 9 గంటలకి, 12 గంటలకి, 3 గంటలకి, 5 గంటలకి వెళ్ళారు. కానీ అందరికీ కూడా దేవుడు న్యాయాధిపతి అయినటువంటి దేవుడు ఒకే కొలతతో జీతమిచ్చారు. ఆయన దగ్గర స్వార్థం లేదు. ఏమండి, పరిశుద్ధుడైనటువంటి దేవుడు, ఏమండి ఆయన మంచితనానికి గుర్తుగా ఉండేది. ఏమండి, 1 ఆయన కృపకి, 2 ఆయన దయకి, 3 ఆయన మంచితనం మీద ఆధారపడి ఉన్నదని నువ్వు గ్రహించాలి. ఆయన మంచితనాన్ని నువ్వు ఆచరణగా తీసుకుంటున్నావా? ఆయన కృపని నువ్వు ఆచరణగా తీసుకుంటున్నావా? ఏమండి, ఆయన దయని నువ్వు ఆచరణగా తీసుకుంటున్నావా? నీ జీవితంలో కడపటి దానిగా మిగిలిపోతావు. ఏది నీ భక్తి? దేవుని యొక్క సన్నిధిలో సరైనటువంటి భక్తి చేయి. దేవుని యొక్క కృప చూడు. ఏమని పునాది మీద కట్టినవాడు పని నిలిచిన వాడు తన జీతము పుచ్చుకొనును. ఒకడు పని కాల్చివేయబడిన ఎడల పని నష్టము కలుగును. నీ పని నష్టం కలిగేది ఉందా? లాభం కలిగేదిగా ఉందా? నష్టము కలిగేదిగా ఉందా? లాభం కలిగేదిగా ఉందా? లోతు కష్టం అంతా కాలిపోయింది. అబ్రహాం కష్టార్జితం అంతా తరతరాలకి వచ్చేది, మనకి వచ్చింది. నీకే జీతం కావాలి? ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్న మోకరించండి.